जिला विकाराबाद नवाबपेट पुलिस ने ब्रांडेड कंपनियों के टीवी के नाम पर डुप्लीकेट टीवी बेचने वाली एक टोली का पर्दाफाश किया है। पुलिस ने इस मामले में 9 अफराद को हिरासत में लिया, जबकि 2 अफराद फरार बताए गए हैं। पुलिस ने बताया कि नवाबपेट पोलुमा मड्डी गांव के करीब गाड़ियों की चेकिंग के दौरान पुलिस ने इन धोखाबाजों को गिरफ्तार किया। विकाराबाद डीएससी नरसिमुलू ने मुलजमीन को मीडिया के रूबरू पेश करते हुए बताया कि मुलजमीन एक कार और 2 एक्टिवा गाड़ियों पर सोनी कंपनी के टीवी के नाम से डुप्लीकेट टीवी फरोख्त करने के लिए जा रहे थे। పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న నవాపేట ఎస్ఐ భరత్ ఆధ్వర్యంలో ఈ పులిమామిడి విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక కారు మరియు 2 హోండా యాక్టివా వెహికల్స్ పై టీవీలు తీసుకొని ఒక 3 పర్సన్స్ వస్తున్నారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మరి ఆ టీవీలని చూసిన తర్వాత డాక్యుమెంట్స్ లేకుంటే డౌట్ వచ్చేసి మీరు ఎవరు అంటే వాళ్ళు కొంచెం సస్పిషియస్గా మాట్లాడుతూ ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తున్న క్రమంలో వాళ్ళని తీసుకొచ్చి లోతుగా విచారించడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు. టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు ఇందులో. అందులో 8 మెంబర్స్ ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక అతను వేరే డ్రైవర్. ఇలా ప్రధాన బిజినెస్ ఏంటంటే ఒక అన్బ్రాండెడ్ టీవీ అసెంబ్లీ ఫిట్టింగ్ టీవీలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు వీళ్ళు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాటిని సోనీ బ్రాండ్ స్టిక్కర్స్ వేసి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి విలేజ్లో ఈ హోండా యాక్టివా వెహికల్ మీద తీసుకెళ్ళి ఇది సోనీ బ్రాండెడ్ టీవీలు అని చెప్పి విలేజ్లో అమ్మడం జరుగుతుంది. తక్కువ ధరకు వస్తున్నది. ఈ స్టిక్కర్స్ మరియు అవన్నీ ప్యాకింగ్ అన్ని చూసి నిజమైన సోనీ బ్రాండ్ టీవీలు అనుకొని ప్రజలు తీసుకొని వాళ్ళకు నాసి రకం సరుకులు అంటగడుతున్నారు. వీళ్ళు ఇంతకుముందు తమిళనాడులో కూడా దాదాపు 6 నెలల పాటు ఇదే బిజినెస్ చేసినారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్లో చేసినారు. రీసెంట్లీ తెలంగాణకు వచ్చేసి అక్కడ నుంచి చేసి సంగారెడ్డి నుంచి చుట్టుపక్కల వికారాబాద్, రంగారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాలన్నీ కూడా తిరుగుతూ స్టవ్లు మరియు టీవీలు అమ్ముకుంటూ అమాయక జనాలకు నాసి రకం వస్తువులు మరియు అంటగడుతూ వీళ్ళు డబ్బులు తీసుకొని ఢిల్లీలో వీళ్ళ ఇద్దరు మెయిన్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు పవన్ శర్మ అండ్ సలీం. వీళ్ళిద్దరికి ఎప్పటికప్పుడు ఇలా అమ్ముకుంటా అమౌంట్ అక్కడికి గూగుల్ పేలో మరి అకౌంట్లో వేస్తున్నారు. వాళ్ళకు ఎంత ఆర్డర్ కావాలనో ఇక్కడ ఆర్డర్ పెట్టగానే వాళ్ళు అక్కడ నుంచి టీవీలను వీళ్ళకి పంపిస్తున్నారు. ఈ లోకల్లో తీసుకొని లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇవన్నీ పంపించి అమ్మడం జరుగుతుంది. ఇందులో మరియు మోమిన్పేట సిఐ గారు ఆంజనేయులు మరియు నవాపేట ఎస్ఐ భరత్ వాళ్ళ సిబ్బంది అందరూ తీసుకొని సంగారెడ్డి మరియు పరిసర ప్రాంతాలను తీసి టోటల్ 71 టీవీలు రికవర్ చేయడం జరిగింది. ఒక 6 గ్యాస్ స్టవ్లు, తర్వాత ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, హోండా యాక్టివా స్కూటర్స్ ఒక 7, తర్వాత ఒక టాటా ఐచర్ మినీ ట్రక్కు, తర్వాత మొబైల్ ఫోన్స్, టీవీ రిమోట్లు, పెన్ డ్రైవ్లు, వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే పెన్ డ్రైవ్లు, తర్వాత ఈ సోనీ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం సీజర్స్ యొక్క విలువ దాదాపు 18 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఇవన్నీ టీవీలన్నీ కూడా బాక్స్లన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత అక్యూజులు కూడా మన కస్టడీలో ఉండడం జరిగింది. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज उम्रा ग्रुप पेश करते हैं लो बजट और बेहतरीन सहूलतों के साथ उम्रा की सआदत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और फिर सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना शरीफ में हरम से करीब स्टार लग्जरी होटल्स में क़याम, 3 वक्त जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलत। मौल्लिम की रहनुमाई में उम्रा की सआदत वो तमाम मुक़द्दस मकामात की ज़ियारतें। उम्रा पैकेज की तफसीलात और बुकिंग के लिए फौरी रब्त करें। हमारा पता है एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स, दारुसलाम बैंक बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।